బట్టి కొట్టి చదువులకు కాలం చెల్లింది. కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తుపెట్టుకొని పాస్ అయిపోదాం అనుకుంటే ఇకపై కుదరదు. టెక్స్ట్ బుక్ మొత్తం చదివి పూర్తిగా అవగాహన చేసుకుంటేనే టాప్ మార్కులు తెచ్చుకునేలా పాఠ్యాంశాల్లో మార్పులు తెస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలో 1 నుంచి 8వ తరగతి వరకు సిలబస్ మారిపోతుంది. 1 నుంచి 5వ తరగతి వరకు 40% పాఠ్యాంశాల్లో మార్పులు జరుగుతాయి. 6, 7, 8వ క్లాసుల సిలబస్ పూర్తిగా మారిపోతుంది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ మార్పులపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మార్గదర్శకత్వం ప్రకారం రాష్ట్రంలోని పాఠశాల విద్యా సిలబస్ అమలవుతుంది. ఈ మధ్య ఎన్సీఈఆర్టీ సిలబస్ లో మార్పులు చేసింది. కేంద్ర సంస్థ చేసిన మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలో పాఠ్యాంశాలను మారుస్తున్నారు. ఇక 6 నుంచి 8వ తరగతి వరకు తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో పెద్దగా మార్పులు ఉండవు. సాంఘిక శాస్త్రంలో చరిత్ర, భౌగోళిక శాస్త్రాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తారు. మిగిలిన సబ్జెక్టుల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ ఉంటుంది. ప్రశ్నపత్రాలు రూపొందించే విధానంలోనూ నమూనాలు మార్పులు తీసుకొస్తున్నారు. ఇక కేవలం ఒక పాయింట్ గురించి వివరిస్తూ జవాబు రాసే ప్రశ్నల స్థానంలో టెక్స్ట్ బుక్ మొత్తం చదివితేనే సమాధానం రాయగలిగేలా ప్రశ్నలను తయారు చేస్తారు. ఈ విధానం ద్వారా కొన్ని చాప్టర్స్ లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధించడం ఇక కుదరదు. విద్యార్థులకు పాఠ్యాంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించడానికే ప్రశ్న పత్రాల్లో మార్పులు తీసుకొస్తున్నారు.